డిస్క్లైమర్ పెడదాం అందరూ పెడుతున్నారు. ఈ చిత్రం వ్లాగ్ ఎవరిని ఉద్దేశించి అయితే కాదు. దిస్ ఈజ్ ద డే చిరాక్ మింగుతుండే. డేట్ ఏమో అక్టోబర్ 2 గాంధీ తాత గుండు. అదే గైస్, హ్యాపీ గాంధీ జయంతి అంటున్నా. హ్యాపీ దసరా టు. మనకేమో ఈ రోజంతా చిరాక్గా ఉంది, సైక్గా ఉండే. సో మనమైతే మినీ బ్లాగ్ ప్లాన్ చేస్తా. ఏం చెయ్యాలో తోచక ఒక బొమ్మ గీసి పడేసాం. రోజంతా వర్షం పడుతూనే ఉంది, మనకేమో చిరాకు వేస్తూనే ఉంది. వర్షం పడుతుంది. పొద్దునే చెల్లెలు కూర్చుంది. సో సరుకులు మనకు తీసుకురామన్నారు. బయలుదేరం, చెప్పులు వేసుకున్నాం, పోయాం. దిస్ ఈజ్ మై విలేజ్ బాయ్స్. సరుకులు తీసుకున్నాం, షాప్లో సోకులు చేసాం. మిర్రర్ ముందు మన హెయిర్ స్టైల్ ఫ్లెక్సింగ్ మళ్ళీ సరుకులు తీసుకున్నాం, బయలుదేరాం. వర్షం ఎవడు వస్తాడు బాబు. మన దగ్గర గొడుగు ఉంది. ఈ గొడుగు కూడా మనలాగా వంకరగా ఉంది. సో ఏమేమో వాడుతాం, ఏమేమో ప్రయోగాలు చేస్తాం అంటే అవి మన మీద ట్రై చేస్తారులే, అది వేరే విషయం. అయిరా మనకి ఇలాగో గడ్డని రాదు ఫ్రెండ్స్. సో వైట్గానే ఉంది. టచ్ అప్ స్మా Nimda, those rest tell me. తీట పండు ఉడము దెయ్యం. మనం చేసే మంచి పనులు మనతో ముగిసిపోకూడదు, నలుగురికి తెలియాలని అన్నయ్యకి ఫోన్ చేసాం. మా అమ్మ చేత డైలీ మార్నింగ్ మింగులు మీరు వినకూడదనేసి మ్యూట్లో పెట్టా. Marco, it's part of daily routine. ఇది మనం బ్లాగ్కి అడ్డొస్తుంది. సో నాన్నగారు అయితే వర్షంలోనే బండి నానేస్తున్నారు. అంటే ఈ దసరా టైంలో బ్యారేజ్ అని బొల్లుగడు ఇది వాయిస్. ఇట్స్ లైక్ ఆయుధ పూజ. ఏంటిది ప్రతిరోజు వాన పడుతోంది. హే మేరా చోటా సిస్టర్ పుట్టక్క. అండ్ దిస్ ఈజ్ మై స్విమ్మింగ్ పూల్. దేర్ ఈస్ లివింగ్ సో మెనీ లైఫ్స్. We are trying to rescue the Kapacha. And now this is us. It's time to పూజ. అందరూ జయ చేయండి, జయ చేయండి. ఏంటో ఈ పెద్దలు పదే సభకు పంపిస్తారు. పండగ కాబట్టి ప్రసాదం వచ్చిన ఈరోజు వచ్చిన ప్రసాదాలతో కడుపు నింపిస్తాం. ఆలు ఫర్ ప్రోటీన్. దిస్ ఈజ్ మై రీసెర్చ్ ల్యాబ్. మా బండికి పూజలు చేశారు ఫ్రెండ్స్. అండ్ హే మెర్రా ఎర్రీ పొటర్. అండ్ దిస్ ఈజ్ హ్యారీ పొటర్ క మామ. మనకి హాయ్ చెప్తున్నారు ఫ్రెండ్స్. హాయ్ లైవ్లో అమ్మ, తర్వాత మాట్లాడదాం. హలో మామ మనకేం చేయలేదు ఫ్రెండ్స్. హ్యారీ పొటర్ రారా హాయ్ చెప్పరా. అసలు నీ గురించి హాయ్ ఇచ్చి మరీ మాట్లాడు. హాయ్ బోలో ప్లీజ్ రా, నా బుజ్జి కదా, ప్లీజ్ రా. హాయ్ మామ, ఎలా ఉన్నావు? నీ బాబు మాట్లాడడం అమ్మమ్మ చెప్పారు ఫ్రెండ్స్. మా అమ్మ మనల్ని ఏం చేయరు, కిలిగించారు. నా లీవింగ్, ఇట్స్ ఈటింగ్ టైమ్ అండ్ లెట్స్ స్టార్ట్. దేవుడా, ఓ మంచి దేవుడా. మొత్తానికి అయితే భారీ వర్షం ఆగిపోయింది. లుక్ అట్ మై విలేజ్, హౌ ఇట్స్ లుక్స్ లైక్. సో వర్షం ఆగిపోయింది, చెట్టు తిరగబడింది. మా మునగ చెట్టు మొగలేసింది. మా చెరువు నిండి నీళ్లు పొరలు పొంగుతున్నాయి. సీ ద వాటర్ ఫ్లో విత్ వాటర్ ఫాల్స్. సో బ్లాగ్ కంటిన్యూ చేయడానికి ముందుకు సాగాం. జాబులే బాగుందని ఫార్మర్స్ ఫీల్ అవుతుంది. ఈమెకు బాగుందంట. అండ్ ఫైనలీ మన చైల్డ్హుడ్ ముసలి అయితే మీట్ అయ్యాం ఫ్రెండ్. అదే చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. చెరువుల్లో అయినా రోడ్ల మీద చేపల బట్టలు అంత మన చాంద్రం వల్లే. అండ్ పొలాలు నానింగ్, వాటర్ రోడ్లు క్రాసింగ్. మనం తీరినా కొడగం కదా, ఆ రోడ్డు మనం క్రాస్ చేయడం ప్లాన్ చేసాం. అయిరా ఇలా ఉన్నట్టు లాగా నాతో బాగా వెళ్ళిపోతున్నాడు.
ఊరికే వచ్చాం కదా. And successfully arrived and see this how water ending and flowing. నేను వ్లాగ్ ప్లాన్ చేశాను. నేచర్ బాగానే వర్షం పడింది. లుక్ ఎట్ ద వెదర్ హౌ ఈజ్ సపోర్టింగ్ అస్. ఎప్పుడు లేనిది మన సిస్సు కూడా మేకప్ చేసింది. సో మనం చిరాకులో అనుకోకుండా చేసిన ఈ మినీ వ్లాగ్ మనకి ఎంతో అద్భుతాన్ని తెచ్చిపెట్టి ఈవేళ సందర్భంలో మనకి చాలా మిరాకిల్ జరిగాయి. అలాగే ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోయి. The next day. పొద్దున్నే మమ్మీతో లేచాం, పాలు తీసాం, మనకేం పని లేదని మళ్ళీ పడుకున్నాం. గుడ్ మార్నింగ్ గోయిస్, లుక్ ఎట్ దేర్ ఇస్ హ్యారీ పోటర్. హ్యారీ పోటర్ గుడ్ మార్నింగ్ రా. బేసిక్గా ఈడు కానేం లేదు, నేనే పెట్టా. అరే ఓకే, ఇట్స్ ఓకే. ఒకసారి కెమెరా ఇటు ఇటు ఇటువైపు కెమెరా. భలే ఉన్నారా బుజ్జిగా ముద్దుగా. సరేరా ఎండలు పడుకున్నావు, పోయి నీళ్ళకు పడుకోపో. ఏంట్రా మా బాబుని నడిపిస్తున్నావు? అలాంటిది ఏం లేదు మమ్మ. సరే. లేదమ్మా వీడు ఊరికే గెలుకుతున్నాడు. ఏంట్రా మా కొడుకుని వెళ్ళిపోవడానికి పిలుస్తున్నాడు? అలాంటి కాదంటే ఒకసారి నేను చెప్పిన మాట కోపం. ఓకే ఆంటీ అన్నందుకు కోపం వచ్చింది. దిస్ ఇస్ మై ఆర్మీ గాయ్స్. చెప్పు మన ఆర్మీ ఎక్కడుంది? నిన్న పడ్డవారు ఎక్కడ పడితే అక్కడ వలలేసి చేపలు పడుతున్నారు. సో మనకైతే ఎండ పండ లేకుండా చేపలు చెక్ చేయమని పంపించారు. ఎండ బీటింగ్ ఫ్రెండ్స్. ఇక్కడ నూతులు కూడా చెరువుల్లా మారే. సో బీ కేర్ఫుల్. ఇక్కడ లాక్డౌన్ వేస్తారు. వి గోయింగ్ మిడిల్ ఆఫ్ ది పొలం. ఇలా వెళ్ళడం కూడా ఒక ఆర్ట్. ఒక మొక్క వంగకుండా, ఒక మొక్క తొక్కకుండా. అబ్బో పడ్డం రోయ్. ప్రేమలో పడిన వాళ్ళు ఉన్నారు బాయ్స్. మనం బురదలో పడితే ఎంత నేచర్ బాగుందనేసి ప్రతి దాంట్లో కాలేసేయకండి, పోతే కలకత్తానే అది ఊబి. సో వి అరైవ్డ్ ఎట్ ది ప్లేస్ ఆఫ్ ది చేపల పట్టింగ్. బట్ ఒక్క చేప ఉన్నట్టు కనిపించట్లే. కక్షతో ఎవడు ఇటువైపు గట్టి తీసేస్తే ఇంకేం చేపలు వస్తాయి పోకుండా. ఒకడు బాగుపడితే ఇంకొకటి చూడలేడు బాయ్స్. అదిగో మా పెద్దయ్య చేపలు దొరికినట్టున్నాయి. అతనికి ఏం దొరకలేదు. తీవరా మగ తీరరా రా. ఊరికే ఎండ వచ్చాము, దోల తీరిపో. మనకి ఇలాంటి అలవాటేలే. దోలకు దొబ్బించుకోవడం, బాధకు భరించుకోవడం అని పెద్దోళ్ళు అంటే ఏదో అనుకో. ఫీల్ ఇట్. మాకు దొరికిన చేపల్లో ఇది ఒకటి. ఇఫ్ యు నో దిస్ క్రియేచర్స్ నేమ్ కమెంట్ ఇట్ డౌన్. అండ్ ఇది చేప అయితే కాదు అంతా చెప్పా, కానీ దసరా టైంలో మేమేం చేస్తామనేది చెప్పలేదు. ద కల్చర్, దీస్ ఆర్ ద రిచువల్స్ వీ డూ. అండ్ పిల్లల దగ్గరికి పోయాం. ఒక చాట్ గేమ్ అన్నారు, గీసి పడేసారు. ఈ పిల్లతో కాసేపు ఆడుకున్నాం, బాగా నచ్చేసినట్టున్నాను. మై డార్లింగ్. చెప్పు ఫస్ట్ నుంచి చెప్పు. ఈ పిల్లతో ఆడుకోవడం ఆ పిల్లకి నచ్చలేదు, అలిగి కూర్చుంది. కాజ్ షీఈస్ మై డార్లింగ్. అమ్మాయి కళ్ళకి అందమేందండి. ఆఫ్టర్ దాన్ ఆర్మీని బయటికి తెచ్చాం. మేము మా బ్యాచ్తో బయటకు వెళ్ళాం. అప్పుడప్పుడు ఇలాంటి మంచి పనులు చేస్తుంటాంలే. ఈ క్లిప్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు, బట్ మంచి పనులు అని చెప్పాను. అండ్ మోరల్ ఆఫ్ ది స్టోరీ చెప్పాలి. ఒక పాము వాళ్ళలో ఇరుక్కుపోయింది అండ్ మేము దాన్ని రెస్క్యూ చేసాం. మనుషుల్ని పాములతో ఎందుకు పోలిస్తారో తెలుసా? ఎందుకు అంటే
ఇవి అవసరమైనంత వరకు మనతో మంచిగానే ఉంటాయి, వాళ్ళు అవసరం ఉన్నంత వరకు బాగానే ఉంటారు. తర్వాత మన మీదే ఎగురుతారు, లైక్ నాకు జరిగినట్టు. సాయిరామ్ కనీసం దానికి కాకపోతే నన్ను కూడా కనికరం లేదు దానికి. మనుషులు నూతుల్లో కప్పలు లాంటి వాళ్ళకి తెలిసిందే లోకం. ఒక దగ్గర శబ్దం వస్తే ఇంకో దగ్గర పలుకుతారు. అక్కడ వాళ్ళు బాగానే ఉంటారు. మళ్ళీ సరే పోనీ అని బయట లోకం చూపిస్తే కదలమన్నా కదలు. కొంచెం టైం పట్టుద్ది, అయినా ఇది మోటివేషనల్ వీడియోలా అయిపోతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే గాయ్స్. అయినా ఏంటి ఈ కప్ప కదలట్లేదు అనుకోకండి, అది కదలు. కాజ్ నేనే దాన్ని నెత్తి మీద 2 ఇచ్చాను. తర్వాత ఆర్మీకి ఫీడ్ చేసా, హ్యారీ పాటర్కి ఇంకా అంతరించిపోయిన డైనోసార్లకు కూడా ఫీడ్ చేసా. ఆఫ్టర్ దాన్ వాటి షెల్టర్స్ని క్లీన్ చేసా. వెంటనే ఇంకో డైనోసార్తో ఆడుకున్నాం. ఏదే అంతలా అరిచావు కదా కరు, ఏది కరు కరు. ఆ మాత్రం భయం ఉండాలి, ఆ భయం దీనికి లేదు. మళ్ళీ చిరాకు దొబ్బింది, శిష్యుని కిలికాం చితక్ కొట్టింది. అనేసారు. వద్దు నీళ్ళనే దాంట్లో చిరాకు అయిపోయింది. మనకి ఇంకో ఆప్షన్ ఉంది. అమ్మ దగ్గరకు పోయాం, అమ్మతో కాసేపు ఆడుకున్నాం. ఏడ్చేస్తున్నావు నువ్వు. జట్టవి దిస్ ఈస్ మై డే హ్యాపెన్స్. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో ఇంతే గైస్. ఈ లో కాస్ట్ బడ్జెట్ వ్లాగ్ని అండ్ లో క్వాలిటీ వీడియోని, ఆడియోని అన్నీ లోయే సపోర్ట్ చేస్తారని అనుకుంటా. చేస్తారులే. ఇక నా గురించి చెప్పాలంటే నేను పీటకు దూత. నా గురించి నాకే తెలియదు. నేను క్రియేచర్, పనికి మాలినవన్నీ క్యాప్చర్ చేస్తూ ఉంటా. నా లైఫ్ అప్డేట్స్ గురించి అయితే రాజమౌళి మూవీస్ లాంటివి ఎప్పుడో అనౌన్స్ చేస్తారు, ఎప్పుడుకో రిలీజ్ చేస్తారు. నాలాగే ల్యాగ్. ఈ వ్లాగ్ ఎప్పుడో అక్టోబర్ 2 మొదలెట్టాను. ఎడిట్ చేసి కంపోజ్ చేసి చివరికి దివాళీ వచ్చేసింది. అట్లుంటది మనతోని ముచ్చట. అయినా నా గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ ఈ అన్ఎక్స్పెక్టెడ్ వ్లాగ్ ఎంతవరకు వచ్చింది, మీరు సపోర్ట్ చేస్తే నెక్స్ట్ వీడియో చేయడానికి ట్రై చేస్తాం. బై ద వే అందరికీ ఐ హోప్ మీ అందరికి ఇది నచ్చిందని అనుకుంటున్నా, ఎంజాయ్ చేశారని అనుకుంటున్నా. మీకు నచ్చితే లైక్ కొట్టండి, నచ్చితే మాత్రమే. ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి, ఎవరికైనా రికమెండ్ చేయాలంటే షేర్ చేయండి. అండ్ ఫైనల్లీ అందరూ సబ్స్క్రైబ్, అది ముఖ్యం. మర్చిపోకుండా ఉంటాను.